ఉమ్, మనం ఎక్కడ ఏ దేశస్థుడి దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద లా ఆఫ్ అట్రాక్షన్ పరిశోధన చేసే వాడి దగ్గరైనా కూర్చొని ఇది ఎందుకు తప్పు నాది ఎందుకు రైటో మనం చెప్పగలం. అవును. అర్థం అవుతుందా? నాది ఎందుకు రైట్, నా ఈ మెథడ్ ఏ విధంగా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఇప్పుడు ఓపెన్ ఓపెన్ అంటారు. ఆ, విచారణ చేయగలిగే స్థాయి. విచారణ కాదు శ్రీదేవి, ఇది లా ప్రకారం జరిగింది. అంటే సృష్టిలో ఒకటి ఏర్పడింది పంచభూతాల ద్వారానే కదా, ఈ లాని బేస్ చేసుకునే కదా మనకి ఇప్పుడు జరుగుతుంది క్లాస్ అంతా. ఇంకా పంచభూతాలు కాదనేది ఏముంది ఆ దాని ఓపెన్ ఓపెన్ ఉంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఉమ్, ఈ అఫర్మేషన్స్ కి వీడి సంకల్పానికి సంబంధమే లేదు. ఉమ్, ఉమ్, అర్థమవుతుందా? అసలు సంబంధమే లేని అఫర్మేషన్స్ తో తన ఉమ్. సంకల్పాలు ఎలా సిద్ధింపబడతాయి? సిద్ధింపబడవు. అది అది ఫెయిల్. గురించి అదే గురించి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పమంటున్నారు అంటే, అక్కడ సృష్టి యందు నీకు ఎంతసేపు కృతజ్ఞత ఉంటే, కృతజ్ఞత వల్ల నీకు ఇంకా అంటే దాన్ని ఎలా చెప్తున్నారంటే, ఒక ఇవి ఉన్నాయి కదా విష్ణు సహస్రనామాలు, అవన్నీ ఏంటి అంటే పదే పదే భగవంతుడికి కృతజ్ఞత చెప్తున్నాము. అబద్ధం. అది అబద్ధం. అది అబద్ధం. అది కానీ అట్లా చెప్పుకొస్తున్నారు అది వాళ్ళు. 100% అబద్ధం. యూనివర్స్ డజంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్. ఉమ్, యూనివర్స్ లో కృతజ్ఞత అనేది లేదు. యూనివర్స్ కృతజ్ఞత అనేది ఉండదు, కరుణ అనేది ఉండదు, యూనివర్స్ కి ప్రేమ ఉండదు, యూనివర్స్ కి ఏ విధమైనటువంటి మానవుడికి కలిగి గుణాలుండవు. ఉండే ఏ భావము యూనివర్స్ ఉండదు. గుణాతీతం. ఆ, ఏ అది గుణాలు ఉండవు. అది గుణాతీతం కూడా కాదు, అసలు గుణాలే లేవు, అది నిర్గుణం. అది గుణాలే నిర్గుణం అని చెప్తారు కదా. గుణాలే నిర్గుణం. లేవు, నిర్గుణం. అర్థమవుతుంది. యూనివర్స్ దగ్గరికి వెళ్ళి ఓ యూనివర్స్ అన్నంత మాత్రాన దానికి భాష తెలియదు, భాష వినపడదు, దానికి ఏం లేదు వ్యవస్థలు. అర్థమవుతుందండి. దానికి చూపులు చెవులు ఇవేం పనిచేయవు. దానికి పనిచేసేది ఓన్లీ ఎనర్జీయే. ఎనర్జీ ఫ్రీక్వెన్సీతోనే కనెక్ట్ అవ్వాలి. 100% దాంతోనే కనెక్ట్ అవ్వాలి, దాంతోనే నువ్వు మాట్లాడాలి, దాంతోనే నువ్వు దాంతో అనుసంధానం అవ్వాలి తప్ప వేరే వ్యవస్థలతో ఎలా వెళ్ళినా ఎంత కింద పడి పైన పడి తపస్సులు చేసినా సరే జరగని పని. తపస్సులు చేసేది కూడా వాళ్ళు సృష్టితో అనుసంధానం అయ్యేందుకు గాను స్టెప్ బై స్టెప్ ప్రణాళిక వైజ్ గా వెళ్తారు. ఎనర్జీస్ పెంచుకుంటూ, ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ, వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో దాని స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు వాళ్ళు 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు నేను బతకాలి అనే కోరికకి ఏ స్థాయి ఫ్రీక్వెన్సీ కావాలో ఆ ఫ్రీక్వెన్సీని వాళ్ళు తపస్సు ద్వారా పొందుతారు. ఎంత ఎనర్జీ లెవెల్ ఉండాలి దాన్ని అది సృష్టి నుండి పొందాలి అంటే ఆ లెవెల్ని డెవలప్ చేసుకుంటారు. ఆ స్థాయిలో స్పీడ్ ని జనరేట్ చేసుకున్నప్పుడు సృష్టి నుండి ఆ విధమైనటువంటి సంకల్పం సిద్ధించే వ్యవస్థ ఏర్పడుతుంది వాడికి. అవును. అర్థమవుతుందండి. 100% ప్రపంచంలో ఉండే అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ హేతుబద్ధమైనవి కావు. అవును. మనది పూర్తిగా సనాతన సంస్కృతి మీద ఆధారపడి ఒక హేతుబద్ధత, ఒక ఆచరణాత్మకత మనకే అర్థమవుతూ ఉంటుంది. ఇలానే కదా చేయాల్సింది, ఇలానే కదా జరగాల్సింది, ఇట్లా కాకుండా ఎట్లా చేస్తాం అనే భావం కలుగుతుంది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. ఎఫ్ఆర్ఎస్ మెథడ్ అర్థమైన ఎఫ్ఆర్ఎస్ మెథడ్ ఇది మీకు ఒక లో లెవెల్లో ఇచ్చుకుంటూ వచ్చాం. ఒకేసారి హై లెవెల్ చూపించాము అంటే మీరు ఇబ్బంది పడతారని ముందు దాన్ని ఏమంటారు, అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెడితే ఇబ్బంది పడతారని చెప్పి చిన్న గోరు ముద్ద లాంటిది క్రియేట్ చేసాం. ఎఫ్ఆర్ఎస్ మెథడ్ బేసిక్ అనమాట. ఇక్కడ మీకు అర్థమై అనలైజ్ చేసి మీరు కాస్త డెవలప్ అయితే అప్పుడు ఇంకా దాని మీద ఎట్లా డెవలప్డ్ వర్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చూస్తాం. కంటెంట్ అయితే ఇదే, బేస్ అయితే ఇదే, రోడ్ ఏమో ఇదే, అంతే. దీన్ని బేస్ చేసుకొని మనం ఆ స్థాయి ఎనర్జీస్ ని క్రియేట్ చేసుకోవాలి. తపస్సు అయితే ఇదే ఉంటుంది, మెథడ్ అయితే ఇదే, సిద్ధాంతం అయితే ఇదే, ప్రక్రియ అయితే ఇదే. ఇది కాకుండా వేరేదైతే లేదు. కాకపోతే మీకు ఒకేసారి డెవలప్డ్ వర్షన్స్ కనుక మీకు చెప్పే ప్రయత్నం చేస్తే మీకు అసలు దీనికి అర్థం కావట్లేదు కదా. అవునవునవును. ఇంకొన్ని రోజులు పోతే అది కూడా వస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఫ్రీక్వెన్సీలోకి వచ్చాం కాబట్టి చిన్న వాటిని మీరు దీంతో అట్రాక్షన్ చేసుకొని ఓకే ప్రక్రియ అర్థమైంది కాబట్టి ఆ తర్వాత ఇంకా అసలు డెవలప్ చేసుకోవచ్చు. అవును.